గల్లున్నా గల్లున్నా గల్లే కావాలా పుట్టిన తంగేడు పుట్టిన నేల బలబైలో వెళ్ళేనా దేవైలో వెళ్ళేనా పన్నెండు గుందల గబల పందిరి పందిరి కిందికి తలియరా వచ్చేనా నీకన్నా ఎక్కువ నాకెవరున్నారా నాకన్నా ఎక్కువ నీకెవరున్నారా అదే ఆడదండ తలకల కొనుక్కున్నా నేను రాగానే కాలు తీసి నా తొడ మీద పెడుతున్నావు నాయ భర్త పూజ ముందు భగవంతుని పూజ శ్రీగంటుడు భర్త పూజ చేసిందే సౌభాగ్యవాద అంటారమ్మా రోజున రోజు నీ కాళ్ళు కడుగుతున్నా ఈ కాళ్ళు చల్లకుండా ఒక్కనాడుగా కూలికిపోవడా ఈ కాళ్ళు అవి కట్టె కళ్ళ కరుడు ఇరుటానికి లంబర కరుగుటానికి అందరినీ చెత్త ఊకిన పెడుతుందే పూచి మొన్న వాడు అక్కడ చూసినా చేతులకి వెళ్ళేవు కాళ్ళకి వెళ్ళేవు వాళ్ళని ఉంటారు నా పొచ్చి పోయాడు అది తాతలు ముత్తాతలు పెత్తాతలు చేసిన పాపాలు తలని కలిగి వాళ్ళ కూలి కుట్టారు కుట్టారు నీకు వచ్చిన మంచుకుంటు ఆరోగ్య మంత్రుడు నాకు కంచ మందు మంచ మందు పుట్టు బంధు చెట్టు బంధు మామ అన్ని బంద్ అయిన మంచి కానీ ఎండాకాలం వెళ్ళాక మంచం అయితే బంద్ కానీ హైవర్తి తీసినది కైవర్తి తీసినది రమ్మని పడతాడు తీసుకోలే లోయల్లో నిండి రారో రామరామే అన్న తల్లి చూసిన భర్త తీసుకొని లోయలోకి వచ్చినాక కూతుడు బీటలేసింది ఎవరికి మెత్తలేసింది ఆఖరికి తిని ఆవుల మధ్య తుమ్మలకి దూడల మధ్య ఇద్దరు భార్య భర్తలరా భర్తను వేడుకొని వెదురుకొని ప్రవణాలు నింపుకున్నది కూసుండ కురిసేసింది సల్ల మజ్జికిచ్చి సంతోషపరిచింది మత్సరాల పైన తలపట్టు పట్టి నాలుగు ఈతలు గీసుకుంటే చిన్నపోయి కూసున్నది లక్షపతి మహారాజు భార్య మొక్కను చూసి నేను నా భార్య కత్తిరి కడికలు రాను చూసి పాదాలు కడుక్కొని పల్లెములు అన్నం పెట్టి ముందర కూర్చొని కుక్క ముచ్చని చెప్పేది ముఖం మార్చినాడుది ముఖనికే కీడంటారమ్మా భర్త కట్టమతే భార్యతోడు చెప్పాలి భార్య కట్టమతే భర్తతోడు చెప్పుకోవాలి భర్త మాట భార్య అయినా భార్య మాట భర్త అయినప్పుడు సంసారం నిలబడుతుంది భార్య భర్తలు ఒకటైతే భగవంతుడు ఒకటి సతిపురుషులు ఒకటైతే సర్గలోకం ఒకటి ఆలమొగలు ఒకటైతే అష్టదేవుడు ఒకటి గతి లేని సంసారం చెయ్యొచ్చు కానీ శృతి గలవని సంసారం చెయ్యరాదు భర్త అంటే కంటి రెప్ప లాంటి వాడు భార్య అంటే కనుగుడ్డు లాంటిది కనుగుడ్డుకి ఏమన్నా పద్ధతి కంటి రెప్ప కాపరు ఉంటది అంటారు ఎందుకు చిన్న లక్షపతి వారు అది భార్య దగ్గర చేరవచ్చి చల్ మగవారు సిలకలంటే మొగమైనా చిన్న వస్తు పున్నమా హంసలాంటి మొగమైన అల్లు మొక విద్యా హంసలాంటి మొగమైన చిన్నవైన కారణము నాతోటి తెలుపవా చిన్నవైన కారణము నాతోటి తెలుపవా బామ లక్ష్మీదేవి చీర లెక్క చిన్నవైన పెట్ట సొమ్ము లెక్క రంది ఉండటానికి లేదు తినడానికి అన్నం లేదా నీకు చిన్నవైన కారణము నాతోటి తెలుపవా
కట్ట సిరలేక చిన్నవేనా సిరలేక చిన్నవేనా పెట్ట పువ్వులేక చిన్నవేనా పువ్వు లేక చిన్నవేనా ఆడది కూడా లేక చిన్నవేనా ఆడడానికి కూడా ఆడిది కూడా మరి అవుతాయిరా అయ్యో వాడలేని కంచెల 60 రూపాయలు సేరింది అయ్యా ఎప్పుడు 20 రూపాయలు ఉండే ఆడవాళ్ళు అంత పుణ్యాత్తులు మోపారు ఆడవాళ్ళు మొగోళ్ళు కూడదాని కంచెల 5 కూడా 220 రూపాయలు చేసిన అయ్యా నీకేమెరకరా అయ్యో నాకేమనక అంటే నేను నీళ్ళు కలుపుకొని బలికి ఒక కూడ తాగుతున్నా నీళ్ళు కలపగానే పిల్లలు ఆపు తాగుతాను ఊర తిరిగేస్తాను అయ్యా సాగరాని ఆడవాళ్ళకు మందు తాగిపిత్త కన్ను సీసం గొడ్డలో తిరుగుతాయి గొడ్లకు మందు తాగిపోద్దు ఆడలకు మందు తాగిపోద్దు అగో కోతికి శివరాదు కొంచెం పని పెత్తారో రాదు నర మీద పుండు పుట్టద్దు నడవంతరాన సిరి రావద్దు ఆడ అప్పుడప్పుడు అలవాటు ఉంటేనే తాగిపోయాలి ఆడవాళ్ళకు నారాయణ ఆడవాళ్ళకు తాగిపోతే ముఖను మారే చూడరా కానీ ఎందుకు సినిమేనమ్మా మరి ఎప్పుడు చూసినవా కన్నా తల్లి లక్ష్మీదేవి ఏమన్నది అందుకే అన్నారు నాదా భార్య కట్టం వస్తే భర్త అన్నారు భర్త కట్ట వస్తే భార్య అన్నారు ఇద్దరు మూలు ఒకడైతే ఇంద్రదేశులు ఒకటి అన్నారు నాద కన్న తల్లే కానీ అవరాలా కొడుకు తోడి ఎప్పని ముచ్చడా కోడలి తోడి ఎప్పని ముచ్చట బిడ్డ తోడి ఎప్పని ముచ్చడా అల్లుని తోడి ఎప్పని ముచ్చడా భార్యకు భర్త చెప్పుకుంటే భర్తకు భార్య చెప్పుకుంటారు నాదా నా మనసులో మాట నీ తోడి చెప్పుకుంటే నాదా నాకు అవ్వ ఉండేపటికే అవ్వతోటి చెప్పుకుంటున్నా అయ్య ఉండేపటికే అయ్యతోటి చెప్పుకుంటున్నా చూడ చుట్టాలు లేరు పాడబలకం లేకపోయినా అయ్యా ఓ నాద ప్రాణి నాదా ఓ నాదో అయ్యా ఓ నాద ప్రాణి నాదా ఓ నాదా రాజమిలే రాజు అయ్యా ఓ నాదా ఓ నాదా అయ్యయ్యో నాదా ఒక బిడ్డ మనకుంటే నాదా దానంలో దానం ఏ దానం గొప్పదంటే అవరారం కాళ్ళు గడి కన్యదానం చేస్తే బాగు గొప్పదందరే నాదా బిడ్డ అత్తగారి ఇంటికాడ ఉన్నాడు అవ్వ ప్రాణమో అయ్య ప్రాణం పోయింది బిడ్డ వెళ్తే చేతుల పని చేతులు వదిలిపెట్టి చేసుకున్న భర్తను తీసుకొని ఇంటికి తలుపుదారం అనుకుంటా గిరగిర ఉడికి వచ్చి అవ్వయ్య శవాలు ఎంత పొడుగు ఉంటే అంత పొడుగుతవాడి అయ్యో అవ్వ రావే అవ్వ అవ్వ రావే అవ్వ నంది కన్నా తల్లి కన్న వీటేనవ్వా నేను వచ్చినానే పండుగ నాడు సీరేలవ్వా నువ్వు ఎత్తివాడి పండుగ నాడు సొమ్ములవ్వా నువ్వు ఎత్తివాడి ఆడి విల్లానాదా కోడి పెంటాల వినట్టు తమ్ముకుంటానాదా బిడ్డ ఎత్తది నాదా ఆడి విల్లలతోటి ఏమన్నారు నాదా ఆడి విల్లలతోటి ఏమన్నారు నాదా నాదా ఒక విద్య ఉంటే నాదా మనం మంచాన పడ్డనాడు గా బిడ్డ మంచం చుట్టూ తిరుగుకుంటా నువ్వు నీళ్లు తాగుతావానే నువ్వు నీళ్లు తాగుతావాని గా బిడ్డ కుండలన్నీ నీళ్లు కాగబెట్టి అవ్వయరాలకు తడివిడి తానం పంపించే బిడ్డ అన్నారు అయ్యో ఒక బిడ్డ ఉంటే రేపటికల్లా ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే రాదా ఈ ఏడాదికి నాడు రాకెట్ల పండుగ నాడు మన బిడ్డ నాకొక అన్నాని 2 రాకెట్లు పట్టుకొని వచ్చి కూర్చుండ బిడ్డలేసి ఒరిగమెత్తలేసి మన బిడ్డ కొడుకు రాకెట్ కడుతుందేనాదా నాదా ఉంటేనేమో సీరియస్ జాకెట్ పెడతారు ఏమి లేకపోతే వంగికాలు మొక్కుతే ఆడేళ్ళను సంబరంగా పోతారేనాదా అయ్య నాదా రావే నాదా
మన ప్రాణం పోయిన నాడు ముందడ కుండ పట్టి ధర్మంగా దానం చేసుకునే కొడుకన్నారు నారా అందుకే అన్నారు అవ్వలారా తెల్లారంగలేసి కొట్టుదాని ముఖం చూడరాదు తెల్లారంగలేసి అరటి చెట్టు ముఖం చూడరాదు అంటారు ఏ ఊళ్ళ కన్నా ఏ పల్లె కన్నా పోతే ఓ తల్లి లక్ష్మీదేవి నీకు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని బట్టిరా నాద రావే నాదో నాద ప్రాణేనాదా నాదా కట్ట ఉన్నవి కట్టముచ్చిన చెప్తే అయ్యో బాబు అంటారు నాదో కట్టం లేనకు కట్టముచ్చిన చెప్తే బగ్గ పరిచి చెప్తుంది అంటారేడా నాద రావే నాదో నాద ప్రాణేనాదా ఒక్క కొడుకు పుట్టే గర్వంగానాదా తనం వేసే కొడుకు కొడుకులు అన్నారు నాదా నాదా మన మనసులు ఇయ్యాల కాకపోతే రేపు కనబడతారు కానీ చచ్చిపోయిన మనుషులు మన కనబడతారా నాదా నాదా నస్కల్ గ్రామంలో చేయకుండా ఇళ్ళల్లా గీ ఎల్లయ్య ప్రారంభంగా నలుగురు బిడ్డలు కన్నాడేనా అయ్యో అయ్యో బిడ్డలాలో నేను పోతా ఉన్నా నా బిడ్డ రాజవ్వ నా బిడ్డ గోమాల నా బిడ్డ మామత నా బిడ్డ కవిత నలుగురు బిడ్డలాని నవ్వుకుంటా బిడ్డు మిమ్మల్ని బిడ్డ ఓ బిడ్డనా మీరు నలుగురు బిడ్డలైన బిడ్డు ఒక్కనాడు ఒక్క మాట అనలేదు బిడ్డలారా ఇక గీయాడికి బాబు బాకి వాసిందే బిడ్డ బిడ్డ ఏడాది కొనాడు బతుకమ్మ పండుగ ఎత్తినాడు బాబు వస్తాడని బాబు బాటాలైనా మీరు చూస్తారా బిడ్డ బాబు లేని ఇల్లు సిమసి కాటాయే అయ్యో బిడ్డలాలో బిడ్డలారా తెల్లారి పొద్దుకి 12 రోజులైతుంది బిడ్డ మీరు ఈ మూల పోయి బాబాని పిలుస్తారా బిడ్డ ఆ మూల పోయి బాబాని పిలుస్తారా అనే బిడ్డ బిడ్డలారా పండుగ తెల్లారి ఎండి అన్నారు బిడ్డ మీరు అవ్వగారి ఇల్లు అత్తగారి ఇళ్ళల్లో పోయినాక మీ ఇంటి పక్క పంటోళ్ళు ఏమంటారు ఓ అక్కలాల నిన్న మొన్న ఎటువైరంటే మా బాబుల చిన్నారి బాబుల చిన్నారి చెప్పుకుంటా బిడ్డ నేను పోతా ఉన్నా వీరి కొడుక రాజు నాకు కొడుకులు లేకున్నా కొడుకు నలుగురు తోడ ఒక్క కొడుకాని నిన్ను ఒక్కవాడు అనకున్న చూసుకున్నరా కొడుక ఇక మీ అవ్వ ఉంటుంది పైలవరా కొడుక రాదన్నా అమ్మని తీసి నీ చేతిలో పెడతాన్నరా కొడుక భార్య కోరవ్వా ఇక నీడు వద్దన్న బాబా నీ తోడు వద్దనే బాబా అయ్యో బామ రావే బామా నేను పోతా ఉన్నా సిల్కలాది దంట సిల్లాడి పాయే హంసలాది దంట ఆగమాయి పాయే ఓ బామ కూరవా ఇక నేను పోతున్నా బాబు నీకు కానికట్ట వచ్చినాడు లేని బాధ కలిగినాడు ఓ నాదా నన్ను ఆగం చేసి పోతి వరి నాదో నా మీద మన్ను పోతావా బామా నా మీద దుమ్ము పోతావా బామా ఊరి కొడుక రాజన్న ఇక నేను పోతన్నరా కన్న భ్రమల కంటే సాగుకున్న భ్రమలు బాబు గొప్ప కొడుకో నాకు నలుగురు బిడ్డల తోడా నాకొక కొడుకు కావాలని కొడుక ఇది సాది పెంచి పెద్ద చేసి కొడుకు
నీరెత్తిలో 5 వచ్చంతలు ఎత్తిరా కొడుకా అయ్యా నా కొడుకా రాజన్నా నేను పోతా ఉన్నా కోడాల సరిత నేను పోతా ఉన్నా నా బిడ్డలుంటారు వీడియో అమ్మగారి ఇల్లు ఇల్లు అని బిడ్డ కోడల సరితవ్వ నా ఆడపిల్లలు వచ్చినాడు కాళ్ళకి నీళ్ళిచ్చి కట్ట సుఖం అడుగు ఒకవేళ నువ్వు అడగపోతే మా అయ్య వచ్చినాక ఏ బాబాయ్ తాడు ఏ చెట్టుకి ఎత్తరే అమ్మ హాదివ నారాయణుడా నారాయణ ఆడపిల్లలతోటి ఏమన్నారు ఆడపిల్లలతోటి కయ్యమన్నారు నాదా ఆడపిల్ల లేని సావుదావరా సొన్నాయి లేని పెళ్లి రాదు నాదా కొడుకులేమో కొయ్యరాజం అన్నారు బిడ్డలేమో సవరాజం అన్నారు నాదు ఆడి చూసిన 4 వాడల చనిపోతుంది మగ బాయిగాడు మొక్కన పొంగు పెట్టి ఎడితేనాదా మరి అవతలి వాడ పోదు నాదా అందుకే అన్నారు నాదా మొగని గుండె మోటు గుండె అన్నారు ఆడవల్ల గుండె అర్లకల్ల గుండె అన్నారే నాదా దేశం ఢిల్లీ దగ్గర ఇయ్యాల కాశ కల్లాలు ఎక్కే గుర్రాలు ఏళ్ళ రాజ్యాల లక్ష డబ్బు కోట్లాది చేస్తున్నది చిన్నాడు కాశీగా వంతారా రేపు ఆడంబర్ రాదు మన కొడుకులు పుట్టాల గోత్రం ముద్దలై బిడ్డ పుట్టాల బలగమెత్తి పాడాలి ఏ తల్లి కన్నా ఆశలు ఆశ కొండంత ఆశ అంటే ఒక్క కొడుకన్నా బిడ్డన్న పుట్టాలకు సంకసాటుండన్న నాడు వీళ్ళ కోరుకుంటది భూములెన్నున్న జాగలున్న ఓ బాట పొంటి పోతుంటే భూములు జాగలు డబ్బు నగలు అడగబోరు ఒక కొడుకన్న బిడ్డన్న పుట్టాలన్న బాబో బామా వాడరా వాడ బామా భార్య మాట మీద మన కొర్రెర రాజు చూడు లక్షపతి రాజు భ్రమణాల వేడిగచ్చి రాజుల్లా పండునేడు ఓబామా పండునేడు బలుడైన బండి కూర్చోని పెండిగుండా పేదల కావాలి కోడిగుండా పైదల కావాలి రామ 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 శాప తిరుగుతే నీ మీద మానవ శాప తిరిగితే గొల్లు తక్కువలు కాదు అతకట్టాలకి 500 కట్ చేసుకుంటారు వాళ్ళు వేసం కట్టే కాడ చెప్పిర్రు శాపైన ఇస్తేనే పైసలు ఇస్తాం లేకపోతే ఇయ్య అన్నారు వాళ్ళు మా వాళ్ళు అయితే నాకు ఇస్తారు నీ వాళ్ళు అయితే నీకు ఇస్తారు రామ 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 చేసింది వాళ్ళ ఓరం సీరియల్ వాళ్ళ పట్టం సీరియల్ కట్టింది భారీ బొమ్మలను బంగారు బొట్టు పెట్టి జనాలు బిడ్డ రాను రాను భర్త వేడికి రాను వచ్చినా అయినా నాదా బండి ఎక్కుతున్నా ముందు నడిచే కొలాలి ఏ చోటు ఉన్నాయి ఎక్కడున్నాయి నాదా ఎట్ల దగ్గర బండ్ల దగ్గర 2 ఎప్పుడు స్పేర్లు పెడితే కాని కిందకి వచ్చి బుట్టని ఎవరు పెట్టుకుని అక్కడ కూర్చున్నది ఒలిపల్లి తంగడి చెట్టు కింద తోటపల్లి ఇది దాపడిది దూరం దూరం కట్టేసిన అరే పొడుచుకుంటే దూరం కట్టేసిన తోటపల్లి దానికి ఏమైనా పెట్టాం అక్కడ తోటపల్లి కాడ సర్కార్ తుమ్మక అది ఎత్తలు జారకాయ ఉన్నట్లది అది ఎన్నో సార్లు కట్టే ఉన్నది నేనన్నా ముసలోనే దాన్ని ఊకే సర్కార్ తుమ్మలానే కట్టాయి అన్ని ఘాటీలు కానీ అది ఆ కరువుల కాలాలు చూసుకోలే అది దూపదాపకం చేసిన ముక్కర్ చెట్టు ఉరకాల హుషారు ఉండని గోదావరి కొట్టాలి
గుడంబ పెట్టి పోదా 2 సేరు సారా పెట్టి అగో రెండో కడి కాదా సారాడ సాని గుడంబ మోటు ఎడ్డెట్ట బెదిరి పేరు చూస్తానే ఏ కోపులలో పడేసేది తెలియదు మనమే ముందర కచ్చేవారు గట్టు నేల గరుసు మూతులు నేల గరుసుకుపోయి మన్ను బుక్తాను వెనక కనుక నడువు వెనక జరగన్నా అరే రమ్మంటే పొమ్మంటే వెనక వరకు ముందర పెట్టుకోనే అంటే ఏమన్నట్టు కొప్పును వదిలేసి సెంటర్ మండి విగ్రహ సమానం ఉంటుంది వెళ్ళిపోతుంది బండి బండి పోతో ఇన్నేమంటో ఒక్కడ కాదు ఐలోంది ఆడాలి రామవారి గుడి దాడుతో లేవు ఐలోనే ఆడదే అంతేనా దాని బలుపు చూడు మేము ఎర్రవాన్ని అమ్ముకునే అమ్మడం లెక్కన కనబడతాను ఆవురా గిరాక వచ్చింది లెక్క బతికింది లెక్క మొగోనికి దొంగతనం లాచు ఆడదానికి లంగతనం లాచు కట్టం చేసుకున్నది బంగారు బతుకంటారు అంతేనా అన్నది చూడు భగవంతుని బేర వేసుకుని పట్టుదారులో 10 ఏళ్ళ పప్పని పట్టుకుని బండ్ల మీదకి ఇల్లు ఉంది ఉండగట్టు అంజన్న జయంతి కోటి భక్తుల నడుమ జరిగే వేడుక ఉండగట్టు అంజన్న అండదండని అన్నో ఉండగట్టు అంజన్న అండదండని అన్నో ఉండవుల దానాలు నీగుళ్ళ పూజాలు రాజన్న జాతర కోటి రాజన్న మా అన్నదండని వన్నో ఉండవుల తానాలు నీగుళ్ళ పూజాలు లింగాల కానుకలు పుట్టింది నాకు నోరు ఏలేది ఎవరవాడ అలనాడు పోకవాడ ఈనాడు ఎవరవాడ ఊరు వెళ్ళి మల్లన్న జాతర కోటి ఒక్కుల నడుమ జరిగే వేడుక సూదివారి కొండాడా నీ సుక్కరాయ పర్వతము జార బండాడా నీ దండబాల కొండాడా గంగరేని దట్టాడా నువ్వు క్యారలిద్దగా నీవో బతుకమ్మ బండాడా నీది బలిజీల పూజయ్యా కోరుకున్న దేవుడే ఉండగట్టు అంజన్న దేవుడు బలపదారి గుండంలో తనం చేసి భగవంతుడు అంజనని ఏడుకుంటే అంజనేయుల స్వామి ప్రత్యక్షం అయితే బిడ్డ పొలం ఉన్నదని చెప్తలు కొడుకు పొలం లేదని చెప్తలేడు రామలక్ష్మి దేవి తిరిగిన యాత్రలు మునుగన గుండంలో వేస్తాయని పూజలేదు మొక్కని దేవుడు కొట్టను కొబ్బరికాయలేదే పాము ఎన్ని యాత్రలు తిరిగినా మనకు ఇటువంటి సంతాన బలమిచ్చే సర్వేష్ కనబడతలేదు ఎందుకంటే పెద్దలు అనంగా ఎన్న ఎంత దాన ధర్మం చేయకుండా ధర్మపురి పోవాలని అంటారు కట్టుకుని ధర్మపురి పోయి పల్లాపి వరకు పల్లెళ్ళకెళ్ళి దిగింది లక్ష్మీదేవి సత్యవతి గుండంలో దానం చేసింది కోనెట్ల ఉసుకని మానెట్ల పోసింది మానెట్ల పోసింది కోనెట్ల పోసి దోశ నీళ్ళు మీదికి ఎగది మీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నది అయ్య లక్ష్మీ నరసింహస్వామి ఒక్కొక్క బిడ్డన్న కొడుకన ఉంటుంది పేరు పెడతామన్నది రామదేవుడు లక్ష్మీ స్వామి పరిచయ ప్రత్యక్షం అయితలేడు ఆ కొడుకు బలం ఉన్నదంటలేడు బిడ్డ బలం లేదంటలేడమ్మా రామలక్ష్మీదేవి పండను చూసి భగవంతుడు మొక్కినాం పుట్టను చూసి రాసుడు మొక్కినాం ఎల్లను ఆ కగ్గవన చూసి సమ్మక్కను మొక్కినాం ఏ దేవుడు ప్రత్యక్షం అవుతాడమ్మా కొడుకులకి బిడ్డలకనే ప్రాప్తం లేకుండా తాతలు ముత్తాతలు పెత్తాతలు చేసిన పాపలు తలందు కలిగి ఉండి పిశాసులు అయి పొట్టందుకు ఈములు ఆడుతున్నాయి పెంట మీద ఆనే చెట్టు పెడితే ఆని చెప్పింది ఎట్లా ఎక్కలు కొట్టు పిశాసులు పిండానికి అట్లా కరగదీస్తాయి కావచ్చు అలా కలివ మీద కొడుకున్న వారు కొంతమంది బిడ్డలు కొంతమంది ఏమి లేరు ఎంతమంది ఉన్నారు
అగో సచ్చినాడు మనం ఎండిన వరి ఎట్లా పడతారు బంగారు బయట పడతారు వాళ్ళ కొడుకులు బిడ్డలు అనుకుందామని మనిషి లెక్కలు కనుక తీసి పనులంట కట్టుకొని మళ్ళా వెనక మరి రాదేవుడు కూడా భర్త ఆడీలకెళ్ళి వస్తండి మరి బంధువుల వస్తున్న దానేమో దానమో దానం అని దానం మంచి పెడతారు ఒక దేవుడు మెచ్చి ఉరం ఇయ్యలేదు పగదేవుడు మెచ్చి సంతాన బలం ఇయ్యపాయన ఇద్దరు భార్య భర్తలు వస్తండి రౌతు కనబడుతున్నావు కడిగి పూజలు చేస్తారు పుట్ట కనబడుతున్నావు ఎల్లవతలని పూజలు చేస్తారు భార్య భర్తలే తాతలు ముత్తాతలు చేసిన పాపాలు మన తల మీద ఉండొస్తున్నాను అనుకోని ఇద్దరు భార్య భర్తలు పోతే అంటే అడవిలో చూసిన లక్ష్మీ ఏమండే అమ్మ ఎట్లా తోకలు కొరికిన కవినా చేతి ఉంటాయి బాట పండు కూడా పెట్టి ఆయికి పెట్టే బిడ్డ ప్రామిస్ అండి ప్రామిస్ లేదు నువ్వు బండి ఆపోతే లవ్ స్టైల్ గా అంటే స్టడీ చేసామన్నట్టు ఓ మై గాడ్ ఆగు మై గాడ్ నేను ఉండగా నీ పక్క పొంటి మళ్ళీ మై గాడ్ ఎందుకే నేను ఇంత మనిషి నోట్లో పెడతా తీసుకుంటున్నావు నేను సెట్ అంత మనిషి పక్క పొంటి ఉండగా అయితే నీ సొమ్ము నీకే ఆయన సొమ్ము సంపాడే సంపుడు పెడితే మీది మనిషి అనుకున్నావు అయినా నాదా ఓ మై గాడ్ అంటే అపార్థం చేసుకోకు మరి ఎంత కానీ ఓ మై గాడ్ అంటే ఇంగ్లీష్ లో దేవుడు పైవాడు ఎందుకు ఆపమన్నట్టు ఒక్కడేమో నువ్వు చూడకు అక్కడ కనబడేటలా వాళ్ళు నాకు అన్నలు అవుతారు నీకు బావలు అవుతారు బావలవుతారు వాళ్ళ దగ్గర ఏర్పాటు పడ్డారా అంతేనా ఇక నేను రాగి సెమ్మితో ఎత్తిని ఇల్లు పోతా లింగాల శుభ్రంగా కడు ఆ లింగాలు పాడు ఎన్నడు గడికి పడేది ఇంకా ఈ లింగం గడి వరకే అల్లవుతుంది ఆ లింగం ఎప్పుడు కడగాలి అవసరం దాని అవతల కూడా అయ్యా దాని అవతల పచ్చడి చెట్ల 3 దిక్కుల 3 సల్పలు నడినెత్తి యొక్క సల్ప బోరేస్తున్నాయి మరి దాపారికం అంటే దేవతలే కాలం పాడుపడే శివాలయం 12 నెలల గుళ్ళు పాడుపడిపోయిన పశువులు విరిగిపోయి లింగ కారణం ఎట్లా పూర్వపడిపోయింది గుడికి జిడ్రం గప్ప దట్టం కొట్టిండి అడవులు జీవ జంతువుల బయట మార్గం పోతారు అందులో భగవంతుడు లేడు ఇంటికి పోదప్ప గట్ల కాదు ఉన్నోడు పోయి ఉన్నోడికే పెడతాడు లేనుడు పోయి ఉన్నోడికే పెడతాడు లేదు 10 రూపాయలు ఇచ్చి గట్ల బిడ్డకి ఇట్లా బతకాలన్నప్పుడు రేపటికల్లా తను బాగుపడుతున్నాడు పలాను లేవట్టి బాగుపడుతున్నాను అది చేసుకుంటారు అందరు చూసిన అందమైన గుళ్ళలో పోయి పూజలు చేస్తారు కానీ పాడవాడ గుళ్ళలో ఎవరు పూజలు చేయరు ఆ గుడికాడి పోయి పూజలు చేస్తే ఆ గుళ్ళో ఉన్న దేవుడే కానీ దేవతే కానీ మన పూజలు మెచ్చి సంతాన ఫలం ఇస్తుంది ఆ గుడికాడికి పోదాం నేను రానంటానా నువ్వు రావు కదా నువ్వు వచ్చిన మంచిది రాకున్నా మంచిదే నువ్వు ఒక్క ఆనే పోతావు గుడికాడికి గుడి అక్కడ గుండం ఉంటది గుండం అక్కడ అయ్యగారు ఉంటాడు పిల్ల నువ్వు ఒక్క ఆనే వచ్చినవు భార్య భర్తలు వస్తే బ్రహ్మం లేసి ఆ విషయంలో నీళ్లు పోసేది ఉండే నీ భర్త ఏదంటే నేమని చెప్పాలి కూడా చేసిన అసలే నువ్వు ఉన్నప్పుడు ఉండాలి ఆయన దారుణం చేసుకుంటా బొట్టు పెట్టుకోవచ్చు బోనం పెట్టుకోవచ్చు 10 తిరగచ్చు అయినా నువ్వు సత్య నాకు కాగేదే ఉన్నది లేకపోతే మొన్న వస్తే 30 కిలోల బియ్యం 2016 పింఛి అట్లనా ఆ రేవంత్ రెడ్డి కోరినావనుకో నీ ఆధార్ కార్డు ఎంత నువ్వు ఫోన్ కొని ఇచ్చిన అంటున్నావు కదా నీ ఫోన్ సిమ్ నీ మొక్కన వారెత్తా ఆధార్ కార్డు పట్టుకుని 6 నెలలు పోతా తాత కొడుక రేవంత్ రెడ్డి మొండి జీవగాని పెట్టిర్రా ఆడోళ్ళకి ఆధార్ కార్డు ప్రియన్న కాడికి వెళ్ళి ఆడోళ్ళ చేతులు ఉంటారు ఒక్క బస్సు ప్రియన్న కాడికి వెళ్ళి మూదాడు అయిపోయినట్టు సంబంధమే ఒక్క మొగోని బస్సు ఎక్కనిస్తారా పోతుల తాకుతారు మొగోళ్ళని అట్లా ఎత్తేస్తారు పోయి కూర్చుంటారు ఇంకా సీట్ల మీద కూర్చొని సీట్లు చాలపోతే సిక్కలు పట్టుకొని కొట్టుకుంటారు మొగోడు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటే వాడు పై పట్టుకుని నిలబడారు ఆడు జియో మొండి జీవ కనిపెట్టిండు సత్య పేరు నా తర్వాత ముండవ చెప్పారు మరి ఎప్పుడు చూస్తున్నావా ఇద్దరు భార్య భర్తలు తనమాట గుడికాడికి వెళ్ళిపోదామా అని భర్తను అక్కల గారి 4 ఇళ్ళ లక్ష్మీదేవి ఇద్దరు భార్య భర్తలు వస్త ఉన్నారమ్మా అమ్మ గలగల గద్ద బండి కల్లో తోడు కల్లో తోడు నట్టి ఇళ్ళ తోడు తెలంగాణ తోడు బండి కల్లో
హైలోని మల్లయ్య చూడు కలగల కలగల గద్దెల బండి చాలు అయ్యా కలగల కలగల గద్దెల బండి గల్లోడు ఓరో గల్లోడు కాకనీయులేనట్టి ఇల్లదుడు తెలంగాణ మానుకోవడం నర్తం పేడ తూరు పేడ రసకాలను తల్లి కొట్టిన వీరవేరం అయ్యో ఇద్దరు భార్య భర్తలు తనదనమాట గుడి కాడికి వచ్చినాక ఆ రాజు చూసినావా గంగ పోయిన నీళ్లు తెచ్చిండు అడవిలో చూసినావా ఆ పడిపోయిన లింగాన్ని లేపి కూర్చునబెట్టి కొంగు చేత పట్టి గుడంతా శుభ్రం చేసేయమ్మ నీళ్ళతోటి నీలాభిషేకం పాలతోటి పాలాభిషేకం చేసుకుంటా దొరుకుతున్నామో ఈ గుళ్ళ మాకు సంతాన బలం దొరకాలి లేకపోతే భార్య భర్తల పని ఎక్కడే తీసుకుందామా అని భార్య భర్తల ఓంకార శబ్దం పెట్టి ఓంకార శబ్దంతో కథలు విని నాడి వెతలు విని నాడి కథలు వన నాడి కథలు తన వెచ్చింది రమ్మ తన ముడిగింది గంగ